Good morning to all. Today we are going to discuss about what is a composite number, how to form a composite number. So composite number అంటే వెంటనే మనకి చూడండి, what is the smallest composite number? Smallest composite number. What is the smallest composite number? వెంటనే 4 అని చెప్తాము. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్కి డెఫినేషన్ చూస్తే, ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే, 2 కంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ చూడండి, it is called a composite number. 1 2 3 factors of 4 are 1 comma 2 comma 4. Composite number 4, next 6 8 9 10 12 14 15 so on so etc. కాంపోజిట్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్. కాంపోజిట్ నెంబర్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 1.2లో కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ సెకండ్ 2 బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ బిట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, కాంపోజిట్ నెంబర్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. 6 power n n is belongs to capital N అంటే న్యాచురల్ నెంబర్. n గనక 6 power n, 6 బేస్ n, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆర్ ఇండెక్స్ 6 power n. ఇప్పుడు n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ కనుక తీసుకుంటే దేనితో ఎండ్ అవ్వాలి? 0తో కనుక ఎండ్ అవుతుందా అనేది చెక్ చేయమని చెప్పిండు. మరి అయితే మనం ఏం చేయాలి? ఇఫ్ n ఈక్వల్ టు 1, n కనుక 1 అవుతే ఏమవుతుంది? దెన్ 6 power 1 ఈక్వల్ టు 6. ఇఫ్ n ఈక్వల్ టు 2, దెన్ 6 power 2 ఈక్వల్ టు 6 into 6 ఈక్వల్ టు 36. నెక్స్ట్, ఇఫ్ n ఈక్వల్ టు 3, then 6 power 3 equal to 6 into 6 into 6, 36 6 are 260. If n equal to 4, then 6 power 4 equal to 6 into 6 into 6 into 6 equal to 1296. Yes, 6 power n cannot end with the digit 0. 6 power n cannot end with the digit 0 if n is a natural number. మరి దేంతో ఎండ్ అవుతుంది అంటే 6 36. చూడండి, ఈ ప్లేస్లలో మనకి యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్లో ఏమున్నాయని చూసుకుంటే కనుక 6 36 216 1296. 6 power n, therefore 6 power n cannot end with the digit 0. 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా ఎప్పుడు అంటే n అనేది న్యాచురల్ నెంబర్గా ఉన్నప్పుడు. therefore ఫైనల్గా మనం రాయాల్సింది ఏంటండి? ఇక్కడ ఫైనల్గా ఏం రాస్తాము? స్టేట్మెంట్ అంటే ఏం రాయాలి ఇక్కడ? స్టేట్మెంట్ అంటే therefore 6 power n cannot end with the digit is 0.
ఇదే ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్లో 6 పవర్ n అనేది దేనితో ఎండ్ అవుతుంది అనేది క్వశ్చన్. దీంట్లో వెరిఫై చేయమన్నాడు, దాంట్లో దేనితో ఎండ్ అవుతుంది అనేది క్వశ్చన్ అయ్యిండు. 6తో ఎండ్ అవుతుంది. దీంట్లో ఏమన్నా చెక్ చేయండి, చెక్ వెదర్ అనేమో దీంట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఓకే, 6 పవర్ n ప్లస్లో 1 తీసుకున్నప్పుడు 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, 6 పవర్ 4 1296. 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. క్వశ్చన్ నెంబర్ 3 చూసినాము. క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 4? ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇందాకే మనకు కాంపోజిట్ నెంబర్స్ గురించి డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాంపోజిట్ నెంబర్స్ గురించి. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇవి రెండు కాంపోజిట్ అవుతాయా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిండు. రైట్, ఏమున్నాయి చూడండి. 7 into 11 into 13 plus 13. సో 7 into 11 into 13 plus 13 ఇవి మనకి ప్లస్ ఉంది కాబట్టి ఒక 2 టర్మ్స్గా కనుక మనం అనుకుంటే దీంట్లో కామన్ ఉన్నది ఏముంది, 13 ఈజ్ ఏ కామన్. 13 అనేది కామన్ ఉంటుంది. 7 into 11 ప్లస్ ఇక్కడ కామన్ వచ్చేసి 1 అయిపోయింది. సో 13 into 77 ప్లస్ 1. సో 13 into 77 ప్లస్ 1 ఈక్వల్ టు 78. ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. కానీ ఇక్కడ ఇలా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంత మనం అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఇఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఎక్సెప్ట్ 1 వి గెట్ ఆల్వేస్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే ఏవైనా 2 నెంబర్స్ని కనుక మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 1 కాకుండా 13 into 78. 13 into 78 అంటే చూడండి, 13 8 జా 104, 13 7 జా 91. సో 1014. దేర్ఫోర్ 1014. దీనికంటే ముందు మనకి ఒకసారి స్టేట్మెంట్ రాస్తే చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకా ఏం రాయాలి స్టేట్మెంట్ అనేదంటే